నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాజిటివ్ పాలిటిక్స్ చేయాలి, టీడీపీ ఓట్ బ్యాంక్ ను పెంచాలి, కార్యకర్తలకు సీఎం చంద్రబాబు సూచన. వైఎస్ఆర్ చనిపోయినప్పుడు జగన్ ఎక్కడున్నారో చెప్పాలి, ప్రశ్నించిన ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఘన నివాళులర్పించిన రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాలు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. పాజిటివ్ పాలిటిక్స్ చేయాలని, గతానికంటే ఎక్కువగా టీడీపీ ఓట్ బ్యాంక్ పెరగాలని కార్యకర్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన ఆయన కార్యకర్తల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్లస్టర్ ఇన్ఛార్జీలతో సమావేశం నిర్వహించారు. రాజకీయాల్లో, పాలనలో గత పరిణామాలు, ఇప్పుడున్న పరిస్థితుల్ని కార్యకర్తలకు వివరించారు. పార్టీ కార్యకర్తల ఆర్థిక బలోపేతానికి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని నిర్వహించారు. పూలే చిత్రపటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. కుల వివక్షకు వ్యతిరేకంగా అణగారిన వర్గాలు, మహిళల కోసం కృషి చేసిన మహనీయుడు పూలే అని కొనియాడారు. మంత్రులు సవిత, అనగాని సత్యప్రసాద్తో పాటు పలువురు కార్పొరేషన్ చైర్మన్లు, బీసీ నేతలు సీఎంతో ఉన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, కల్లా మాధవి, నసీర్ అహ్మద్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ దళితులను, మైనార్టీలను, అణగారిన వర్గాలను రాజ్యాధికారం దిశగా నడిపించిన మహనీయులు పూలే అని కొనియాడారు. ఆయన ఆశయాలను ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదర్శంగా తీసుకుని పనిచేస్తున్నారన్నారు. మహిళలు చదువుకోవడం వల్లనే సమాజం అభివృద్ది చెందుతుందని, ఎన్నో పాఠశాలలు ఏర్పాటు చేసి మహిళలకు విద్య అందించారని తెలిపారు. నాడు వారు చేసిన కృషి వల్లనే నేడు మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ సజ్జల, కూటమి నాయకులు పాల్గొన్నారు. చెప్పడం జరిగింది. అదేవిధంగా బానిసత్వం మీద, వెనకబాటుతనం మీద ఆయన చేసిన పోరాటం నేటికి ఎందరికో స్ఫూర్తిదాయకం. మానసిక బానిసత్వాన్ని వీడి ముందుకు వెళ్ళాలి అని చెప్పిన ఆయన ప్రబోధం ఈరోజు ప్రతి ఒక్కరూ మనసుల్లో ఉంచుకొని నాయకులుగా ఎదిగేవాళ్ళు, విద్యావంతులు అందరూ కూడా ఆ సిద్ధాంతాన్ని ముందు పెట్టుకొని మనం పయనించాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా ఒక మహిళగా, ఒక విద్యావేత్తగా ఈరోజు అలాంటి మహనీయులకి వారి ఆశీర్వాదం వల్లే మేము ఈరోజు ఆడపిల్లలు గడప దాటి విద్యావంతులుగా ముందుకెళ్తున్నారు అని చెప్పుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. జ్యోతిరావు పూలే గారి ఈరోజు జయంతి పురస్కరించుకొని వాడవాడలా కూడా ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తిని కొనసాగిస్తూ, ముఖ్యంగా భారతదేశంలో అటువంటి మహానుభావుడిని, మహాత్మాని గౌరవించుకుంటూ ఈ రోజు వరకు కూడా ఆయన చేసినటువంటి పోరాటానికి ఈ రోజు వరకు కూడా కొనసాగిస్తూ, ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి అన్ని విధాల రుగ్మతులు ఏమున్నాయి వాటినన్నిటి కూడా పారదోలాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తాం. ఖచ్చితంగా ఆయన ఆశయాల్ని, ఆయన అనుసరించినటువంటి మార్గాల్ని మనం తప్పకుండా పాటించాలి. అందుకే ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు తన వికసిత్ భారత్కు స్ఫూర్తి జ్యోతిరావు పూలే యొక్క ఆశయాలు, ఆచరణలు అని చెప్పారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047లో కూడా మరి జ్యోతిరావు పూలే గారి ఆశయాలు, ఆచరణలే ఉన్నాయనేటువంటిది బహిరంగంగానే చెప్పారు. కాబట్టి ఈరోజు అధికారులు కానీ, పాలకులు కానీ ఆ మహానుభావుడు ఇచ్చినటువంటి మార్గాన్ని మనం ఆచరించాలి. బలహీన వర్గాల అభ్యున్నతికి మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన కృషి మరువలేనిదని ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర అన్నారు. గుంటూరులోని ఆయన కార్యాలయంలో పూలే జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు. బీసీల కోసం పుట్టిన పార్టీ టీడీపీ అని అన్నారు. ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్ పై నరేంద్ర తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ మృతి చెందినప్పుడు జగన్ ఎక్కడ ఉన్నారో చెప్పాలని ప్రశ్నించారు. హైకోర్టు కూడా వైసీపీ తీరును తప్పుపట్టిందని చెప్పారు. జగన్ కు రాజకీయ పరిజ్ఞానం లేదనేది ఆయన తీరు చూస్తే అర్థమవుతుందని ధ్వజమెత్తారు. వారికి నివాళులు అర్పించడమే
కాదు, ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళటమే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం యొక్క ఆశయం. దానికి అనుగుణంగా ఇవాళ ఎన్నో కార్యక్రమాలు ఇవాళ ప్రభుత్వం ముందుకు తీసుకొని వెళ్తూ ఉంది. అలాగే ముఖ్యంగా మహిళలు మనం చూసినా కూడా మహిళల్ని ఇవాళ ప్రభుత్వం ఆర్థికంగా ఎదుగుదల కల్పించాలి అనే ఉద్దేశంతో ఇవాళ కార్యక్రమాలు తీసుకొని ముందుకు వెళ్తూ ఉంది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు మేమున్నాం. చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడ లేడు అనేది అందరికీ తెలిసిన సంగతే. మరి ఎక్కడున్నాడో వాళ్ళు చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రావడానికి చాలా సమయం పట్టింది. వచ్చిన తర్వాత రాగానే ఆ రోజు సంతకాల సేకరణ కార్యక్రమం అసలు ఏంటి, అప్పటికి చాలా రూమర్లు ఉన్నాయి. సాక్షిలో కూడా ఆయన హెలికాప్టర్ ప్రమాదం జరిగింది, రాజశేఖర రెడ్డి గారు ఆ కొండల మీద నుంచి నడిచి వస్తున్నారు, పోలీసులు ఆయన కోసం ఎదురెళ్ళారు, ఆయన మరణించలేదని చెప్పి సాక్షిలోనే వేశారు చాలాసేపు. సాక్షిలో ఆ రోజు చాలా స్క్రోలింగ్స్ వచ్చినాయి. ఏది రాజశేఖర రెడ్డి గారు బతికున్నారు, కొండ మీద ఉన్నాడు, దిగుతున్నాడు, ఆయన ఆరోగ్యంగానే ఉన్నాడు, పోలీస్ బృందాలు వెళ్ళినాయి అని చెప్పి. కానీ ఒకవైపు సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది ఆ రోజు. ఎందుకంటే ఎవరైతే ఇవాళ బొత్స గారు ఉన్నారో ఆ రోజు విభేదించి ఎన్నో మాటలు ఎన్నో వాస్తవాలు ప్రజలకు చెప్పారు. ఇవాళ అవన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి ఆయన కన్నీరు గారుస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని జిల్లా టీడీపీ అధ్యక్షులు పిల్లి మాణిక్యారావు ధ్వజమెత్తారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొందన్నారు. పూలే సూచించిన మార్గంలోనే నేడు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అన్నారు. భారతదేశ మొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని, మహిళల అభివృద్ది కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వేములకొండ శ్రీనివాస్, కొల్లి అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఒకటి, పెద్దలు ఎవరైతే మహానుభావులు ఉన్నారో వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లేటువంటి పార్టీలు వాళ్ళను కూడా వ్యతిరేకంగా మాట్లాడుతూ వాళ్ళ ఆశయాలకి తూట్లు పడిచే విధంగా, సమాజానికి తూట్లు పొడిచే విధంగా వ్యవహరిస్తున్నటువంటి పార్టీలు. ఈ రెండింటిని ఈ జయంతి సందర్భంగా ప్రజలందరూ గమనించాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. కుల వివక్షకు గురయ్యారు, వాళ్ళ కోసం పోరాడినటువంటి మహాయోధుడు అతను. బతికున్నాళ్ళు కూడా మరి అంటరానితనం మీద కానీ స్త్రీలకు విద్యని ఇప్పించడంలో కానీ పోరాడి మరి ఎవరైతే సంఘ సంస్కర్తలు అయితే మన భారతదేశానికి ఉన్నారో మొట్టమొదటి వరుసలో మరి మహానాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. చదువుకుంటేనే రాష్ట్ర అభివృద్ధి చెందిద్దని ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్ళిన పరిస్థితి. అలాగే దాన్ని అనుసరిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజున స్త్రీ శక్తి పథకాన్ని పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా బస్సుల్లో స్త్రీలకి ఉచితంగా ప్రయాణం చేసే పరిస్థితి. అలాగే బడుగు బలహీన వర్గాలు కూడా ఈ రోజున ఒక తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు కావచ్చు, కేబినెట్లో 9 మంది మంత్రులను, బీసీ మంత్రులను ఈ రోజున ఏర్పాటు చేసి రాష్ట్రంలోని ప్రజలందరికీ సేవ చేసే పరిస్థితి. నేడు దేశంలో మనువాద సంస్కృతిని ప్రజలపై రుద్దేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ ధ్వజమెత్తారు. హిందూ కాలేజ్ కూడలిలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి కాంగ్రెస్ శ్రేణులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ మాట్లాడుతూ సమాజంలోని సామాజిక రుగ్మతలను చూపేందుకు కృషి చేసిన మహనీయులు పూలే అని కొనియాడారు. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సుధీర్ బాబు, డాక్టర్ జాన్ బాబు, మోషే తదితరులు పాల్గొన్నారు. ఆలోచనలో భాగమే ఈ యొక్క జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని కాంగ్రెస్ హయాంలో నిర్మించుకోవడం జరిగింది. ఇంత పెద్ద విగ్రహం ఈ రాష్ట్రంలో ఎక్కడా నిర్మించలేదు, అది కాంగ్రెస్ తోనే సాధ్యమైంది. ఇవాళ ఈ పూలేసుకునే విగ్రహాన్ని కూడా ఆ రోజు గౌరవ చిరంజీవి గారు కాంగ్రెస్ కేంద్ర మంత్రిగా తీసుకొచ్చి అప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకురావాలనేటటువంటి భాగంగా ఇవాళ దీన్ని తీసుకురావడం జరిగింది. నేను ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో ఇవాళ మతం పేరు మీద, కులం పేరు మీద మరలా మనువాదాన్ని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పార్టీలు, చేస్తున్నటువంటి ఆలోచన విధానం, చేస్తున్నటువంటి దుర్మార్గ శక్తుల పట్ల ప్రజలు జాగృతి వహించాలి. స్ట్రీట్ లైట్లు వెలగకపోవడంతో నగరంలోని ప్రధాన ప్రాంతాలు అంధకారమయ్యాయి.
విద్యుత్ శాఖలో టెక్నికల్ ప్రాబ్లం కారణంగా వీధి దీపాలు వెలగలేదు. గుంటూరు, విజయవాడ, బాపట్ల, చీరాల ప్రాంతాల్లో ఈ సమస్య తలెత్తింది. ఏపీ సిపిడిసిఎల్ ప్రధాన కార్యాలయంలో ఉండే బోర్డులో సమస్యే దీనికి కారణంగా గుర్తించారు. మున్సిపల్ శాఖ వీధి దీపాలు మెయింటెనెన్స్ చేయడం తప్ప విద్యుత్ సరఫరాతో సంబంధం లేదు. అసలే కుక్కల భయం వెంటాడుతుండగా చీకట్లో వెళ్లాలంటే ప్రజలు భయపడుతున్నారు. బహుళ ప్రయోజనాలు, భవిష్యత్ అవసరాలను తీర్చే శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణం జరగాలని బెటర్ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ జేఏసీ డిమాండ్ చేసింది. బ్రాడీపేట యూటీఎఫ్ హాల్లో జేఏసీ నేతలు భారవి, శ్రీనివాసరావు, కమలకాంత్ మూర్తి తదితరులు మీడియాతో మాట్లాడారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇచ్చిన హామీకి తగ్గట్టుగా ఆర్యూబీ నిర్మాణంకు అవసరమైన ప్రతిపాదనలను వెంటనే అధికారులు ప్రభుత్వానికి పంపాలని డిమాండ్ చేశారు. శంకర్ విలాస్ ఆర్ఓబీ ప్లాన్ ను ప్రజల ముందు పెట్టాలని కోరారు. ప్రజల కష్టాలు తీర్చేలా బ్రిడ్జి నిర్మాణం ఉండాలని స్పష్టం చేశారు. మేము హర్షిస్తూ వెంటనే వారు సెలవిచ్చినట్లుగా నగరంలోని అధికారులు, ఆర్ఎండ్బీ అధికారులు కానీ, కార్పొరేషన్ అధికారులు కానీ, కమిషనర్ కానీ దీని మీద దృష్టి పెట్టి వారు అడిగిన విధంగా ప్లాన్ని తయారు చేసి ఆర్యూబీకి అయ్యేటువంటి బడ్జెట్ ఎస్టిమేషన్ కూడా ప్రతిపాదనలు తయారు చేసి ఇప్పటికే గతంలోనే కార్పొరేషన్లో దీని మీద తీర్మానం ఆమోదించారు కాబట్టి అదే తీర్మానాన్ని బేస్ చేసుకుని ఈ బడ్జెట్ ప్రతిపాదనని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా ఇవాళ అమరావతి క్యాపిటల్ అయింది అఫీషియల్గా అని అందరూ రాష్ట్రం అంతా పండగ చేసుకున్నటువంటి సందర్భంలో రాజధాని అమరావతికి జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి గుంటూరు నగరంలో ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి బ్రిడ్జి నిర్మాణంలో ఉన్నటువంటి ఆర్యూబీ యొక్క ప్రాముఖ్యతని ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి వెంటనే ఆ చర్యలు కనుక చేపడితే ఇంకొక 3-4 నెలల కాలంలోనే ఆర్యూబీ నిర్మాణం జరిగేటువంటి సూచనలు ఉన్నాయి, పరిస్థితి ఉంది. అదే కనుక జరిగితే ప్రజలందరికీ ఎంతో సౌకర్యంగా ఉంటుంది. విద్య ఉంటేనే సమాజంలో ముందంజలో ఉంటామని మహాత్మా జ్యోతిరావు ఫూలే ఎప్పుడో గుర్తించారని టీడీపీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యారావు, మాజీ మేయర్ కోలమూడి రవీంద్ర తెలిపారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. దేశంలో సామాజిక న్యాయం బీసీలకు అందించిన ఏకైక పార్టీ టీడీపీ అని నేతలు స్పష్టం చేశారు. సామాజిక న్యాయం ఎక్కడన్నా జరుగుతుందంటే ఓన్లీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ద్వారానే జరుగుతుందని చెప్పి ప్రజలకు కూడా అందరూ తెలుసు. ఎందుకంటే ఆయన ఒక రాష్ట్రపతి పేరు ప్రతిపాదించిన, అట్లాగే ఒక లోక్సభ స్పీకర్ కానివ్వండి, ఇట్లాగే మన శాసనసభ స్పీకర్ కానివ్వండి, అనేక మందికి బీసీలకు స్థానం ఇచ్చిన మహోన్నతమైన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి మహనీయులకి ఈ రోజున పూలే గారికి ఘన నివాళులు అర్పిస్తూ వారి ఆశయాల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా మన తర్వాత సమాజానికి అందజేయాలని చెబుతూ వారికి ఈ రోజున మనందరం కలిసి ఘన నివాళులు అర్పిస్తున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి సందర్భంగా హిందూ కాలేజ్ కూడల్లోని పూలే విగ్రహానికి మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డొక్కా మాణిక్య వరప్రసాద్, అంగిరెక్కులో వరప్రసాద్ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ తన గురువుగా భావించిన మహనీయులు జ్యోతిరావు పూలే అన్నారు. ఆయన సూచించిన మార్గమే దేశానికి ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో దళిత ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జన్మించి 200 సంవత్సరాల సందర్భంగా రాష్ట్ర ప్రజానికానికి, జిల్లా ప్రజానికానికి శుభాకాంక్షలు. ఆ మహానుభావుడు చూపిన మార్గంలోనే, ఆ సాంఘిక మార్గంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ప్రయాణించాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ గర్వంగా నా గురువు గారు జ్యోతిరావు పూలే అని చెప్పుకునేటువంటి గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే. ఇప్పుడు అంబేద్కర్ని ప్రతి ఒక్క పార్టీ, ప్రతి ఒక్క సంఘం కూడా అంబేద్కర్ మహాపురుషుడు అంటారు. మరి అలాంటి మహాపురుషుడు నాకు గురువు జ్యోతిరావు పూలే అన్నాడంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తో మనం అర్థం చేసుకోవాలి. మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి జిల్లా అధ్యక్షులు సుధీర్ బాబు, ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ,
లింగంశెట్టి ఈశ్వరరావు ఇతర ముఖ్య నాయకులు పుష్పాంజలి ఘటించారు. నాటి సమాజంలో ఉన్న అంటరానితనాన్ని రూపుమాపేందుకు పూలే ఎన్నో పోరాటాలు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జాన్బాబు, కరీం, మోషే, పాల్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. బాలికలకు కూడా మహిళలకు కూడా విద్యాభ్యాసాన్ని అభ్యసించేలాగా మొదటి పాఠశాలను స్థాపించడం జరిగింది. అలాగే ఎన్నో మార్పులకి కారణమైనటువంటి ఆ యొక్క గొప్ప వ్యక్తి గురించి, ఆ వ్యక్తి జయంతి గురించి నివాళులర్పించడం ఇక్కడ జరిగింది. కాబట్టి ఈ రోజున ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అతిథులుగా వచ్చేసిన మస్తానులు గారికి, ఈశ్వరరావు గారికి, అట్లా నగర అధ్యక్షులు, ఆ విధంగా సామాజిక న్యాయం, ఆర్థిక సమానత్వం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. ఆ సిద్ధాంతంతోనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించి దేశాభివృద్ధికి, దేశ సమైక్యతకి ఎంతగానో కృషి చేసిన విషయం మనందరికీ తెలిసింది. వారి యొక్క ఆశయ సిద్ధి కోసం నేటి యువతరం కృషి చేయాలని చెప్పని మనం చేసుకుంటూ గుంటూరులో నిర్వా 9K గోల్డ్ జ్యువెలరీ షోరూం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. చంద్రమౌళి నగర్లో ఏర్పాటు చేసిన నిర్వా 9K గోల్డ్ జ్యువెలరీ షోరూం ని మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యే గల్లా మాధవి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిర్వా షోరూం ప్రతినిధులు మధ్య రవీంద్రబాబు, గోపీకృష్ణ, కొల్లిపర అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బంగారం ధరలు నానాటికి పెరుగుతున్న నేపథ్యంలో వినూత్నంగా 9K గోల్డ్తో జ్యువెలరీ షోరూం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా అతిథులు తెలిపారు. 22-18 క్యారెట్ల తరహాలో అన్ని సౌకర్యాలు 9K గోల్డ్ షోరూంలో అందిస్తున్నామని చెప్పారు. ఈ అవకాశాన్ని కస్టమర్లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా 9K గోల్డ్ జ్యువెలరీ షోరూంలో అందిస్తున్న ఆఫర్ల గురించి నిర్వాహకులు మీడియాకు వెల్లడించారు. ఇక్కడ స్పెషల్ ఏమంటే 9 క్యారెట్ గోల్డ్ తో వెరీ నైస్ ప్రోడక్ట్స్ హావ్ బీన్ డిస్ప్లేడ్ అండ్ వెరీ అఫోర్డబుల్ అన్నమాట. సో ఐ థింక్ ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అప్రూవల్ ఇవ్వడం జరిగింది 9 క్యారెట్ కి. సో యూ కెన్ లీగలీ సెల్, దెర్ ఇస్ నో ఇష్యూ అనమాట. ఇంతకుముందు ఓన్లీ 18 క్యారెట్, 16 క్యారెట్, 22 క్యారెట్, 24 క్యారెట్ వరకు ఉండేది. బట్ బికాస్ ద గోల్డ్ రేట్స్ హ్యావ్ గాన్ అప్ కాబట్టి దాదాపు 1,50,000 పైన అయిపోయింది. ఇట్స్ వెరీ కాస్ట్లీ. ఇక్కడ డిజైన్స్, మంచి డిజైన్స్ అట్ 9 క్యారెట్. లేకపోతే ఈ మధ్య కాలంలో నేను చూస్తుండే సిల్వర్ జ్యువెలరీ పైన కోటింగ్ ఇచ్చేవాళ్ళు గోల్డ్ది. అట్లా కాకుండా ఒక ఫీలింగ్, గోల్డ్ ఆర్నమెంట్ వేసుకున్న అట్లా ఫీలింగ్ ఉంటుంది కాబట్టి అఫోర్డబుల్ ఉండే వాళ్ళకి అందరికి. ఇది నిర్వా గోల్డ్ అండ్ డైమండ్స్ అండి. 9 క్యారెట్ల వ్యాపారం అండి, నగల వ్యాపారం అండి. దీనికి వచ్చేసేసి ప్రత్యేకత ఏంటంటే సామాన్య మానవుడికి అందుబాటులో ఉండటం కోసం ప్రస్తుత బంగారం ధరలు ఆకాశానికి అందుతున్న సందర్భంన 9 క్యారెట్ల బంగారం అందరికీ అనుకూలంగా ఉండేటట్టు అంతా చాలా చక్కగా తయారు చేసి తీర్చిదిద్దుతున్నామండి. ఇది వచ్చేసి బైబ్యాక్ సౌకర్యం కూడా ఉందండి. మామూలుగా 22 క్యారెట్లు, 18 క్యారెట్లు ఎట్లా బైబ్యాక్ ఉందో అదేవిధంగా హాల్ మార్కింగ్ కూడా ఉంది. మోడీ గారు దీన్ని 3 నెలల క్రితం దీన్ని అప్రూవల్ చేసి దీనికి కూడా హాల్ మార్కింగ్ పర్మిషన్ ఇచ్చారండి. ఈ సౌదావకాశాన్ని గుంటూరు ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చెరుకూరి తిరుపతిరావు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఏదైతే ఒక బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేసి ఒక తొలి విద్యావేత్తగా పేరుగాంచినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే వాళ్ళ సతీమణి సావిత్రిబాయి పూలేకి విద్యను అభ్యసించి, అలాగే ఎంతోమంది బాలికలకు విద్యను అభ్యసించి ఎన్నో పాఠశాలలు నిర్మించి ఒక భారతదేశంలో ఒక మహోన్నతమైన వ్యక్తిగా వారు వెలుగొందారు. ఏదైతే సతీ సహగమన కోసం పోరాడి వారు ఎన్నో పోరాటాలు చేశారు. ఆ యొక్క పోరాటాల ఫలితమే ఈరోజు భారతదేశం ఈరోజు ఇలా ఉంది. ఎందుకంటే ఏదైతే సబ్కా సాత్ సబ్కా వికాస్ అంత్యోదయ వరల్డ్ పార్కిన్సన్స్ డే సందర్భంగా ప్రజారోగ్య వేదిక, న్యూరో సైంటిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పార్కిన్సన్స్ పై అవగాహన కార్యక్రమం గుంటూరులో జరిగింది. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ప్రముఖ న్యూరాలజిస్టులు డాక్టర్ పి విజయ, డాక్టర్ వీరమ్మ, డాక్టర్ తారక్నాథ్, డాక్టర్ శివరామకృష్ణ, డాక్టర్ శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. నేడు సమాజంలో నరాల జబ్బులతో ఎంతో మంది బాధపడుతున్నారని తెలిపారు. ప్రధానంగా 60 ఏళ్లు దాటిన వారిలో ఈ పార్కిన్సన్స్ వ్యాధి ఎక్కువగా వస్తుందన్నారు. ఈ వ్యాధిలో చేతులు, కాళ్లల్లో వణుకు, కదలికలు నెమ్మదించడం లాంటి లక్షణాలు
ఉంటాయన్నారు. మెదడులోని నరాల కణాలు దెబ్బతింటం వలన కలిగే ఒక దీర్ఘకాలిక నాడీ సంబంధిత రుగ్మత అని చెప్పారు. డోపమైన్ అనే రసాయన ఉత్పత్తి తగ్గటం వలన ఈ వ్యాధి కలుగుతుందని, చికిత్స తీసుకోవటం వలన తమ దైనందిన కార్యక్రమాలు చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారవి, ప్రజారోగ్య వేదిక సభ్యులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. అందుకని ఎప్పుడు కూడా ఈ జబ్బుల్లో పేషెంట్స్ వారి కుటుంబ సభ్యులను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అప్పుడు కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఫర్ ద పేషెంట్ అండ్ ఫర్ ద కేర్ గివర్స్, ఇంట్లో వాళ్ళకు కూడా మనం మెయింటైన్ చేయగలుగుతాం. దీని గురించి ప్రత్యేకంగా ఇప్పుడు అన్ని చోట్ల కూడా స్టడీస్ జరుగుతున్నాయి, రీసెర్చ్ జరుగుతోంది, కొత్త మందులు వస్తున్నాయి. అయినా కూడా పూర్తిగా దీన్ని జయించలేకపోతున్నాం. ఈ జబ్బుల గురించి ద బెస్ట్ వే టు మేనేజ్ ఎనీ డిసీజ్ మీకు తెలిసింది. మనం చాలాసార్లు చాలా కార్యక్రమాలు చేసాం ఇదే వేదిక మీద. దాని జబ్బు గురించి తెలుసుకోవడం, చాలా రోజు చూసే వాళ్ళకి ఆ సడన్గా వస్తాయి కాబట్టి చెప్పలేకపోవచ్చు. కొన్ని రోజుల తర్వాత ఏంటి అలా అయిపోయావు, ఏంటి మొహం మారిపోయింది అంటే మొహంలో ఎక్స్ప్రెషన్ తగ్గిపోతుంది. మాట్లాడేటప్పుడు మనం ఇట్లా ఎక్స్ప్రెషన్ ఇస్తూ మాట్లాడతాం కదా, అవన్నీ పోతాయి. అన్నీ ఒకేలా ఉంటాయి. ఇవాళ మీటింగ్ బాగా జరిగిందండి, ఇవాళ మీటింగ్ బాగా జరిగిందండి, తేడా ఉంది కదా చెప్పడంలో. మొహంలో ఎక్స్ప్రెషన్ ఉండదు. మామూలుగా మనం ఇట్లా మీట్ చేయం. అవన్నీ మేము అబ్జర్వ్ చేస్తాం. ఇంట్లో వాళ్ళు కనుక్కోవడం కష్టం. ఇంట్లో వాళ్ళు కనుక్కునేది ఇంకొకటి స్లోనెస్ అవుతుంది. అప్పటికీ గుర్తించకపోతే కింద పడతారు. బ్యాలెన్స్ ఉండదు. ఈ బ్యాలెన్స్ ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా సిపిఐ జిల్లా నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే తన జీవితాన్ని సమాజం కోసం త్యాగం చేసిన మహనీయులే అని కొనియాడారు. అణగారిన వర్గాల ప్రజల కోసం నిరంతరం కృషి చేసిన మహనీయులు పూలే అన్నారు. ఈ కార్యక్రమంలో జంగాల చైతన్య, రావుల అంజిబాబు, నూతలపాటి చిన్న తదితరులు పాల్గొన్నారు. మరి దేశంలోనే మొదట టీచర్గా, ఒక మహిళా టీచర్గా మరి భార్యని తయారు చేసి ఆమె ద్వారా కూడా విద్యాభ్యాసాన్ని పిల్లలకు అందించి వాళ్ళ అభ్యున్నతి కోసం కృషి చేసిన పూలే గారు మరి ఈ రోజున వారి జయంతి సందర్భంగా మరి ఇవాళ నిరక్షరాస్యత పోయే వరకు కూడా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దళితులకు, క్రైస్తవులకు రక్షణ కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ మాత్క రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో మనువాద సంస్కృతిని పాలకులు ప్రజలపై బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రజలకు మత స్వేచ్ఛను ప్రసాదించిందని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దళితుల స్వేచ్ఛను హరించే విధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సాధు మాల్యాద్రి, సికా సురేష్, చంద్రానాయక్ తదితరులు పాల్గొన్నారు. దళితులు క్రైస్తవుల మతంలోకి మారితే ఎస్సీ హోదా కోల్పోతారనేటువంటి ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని తీసుకొచ్చే క్రమంలో రాజ్యాంగంలోని 341 అధికారాన్ని ఉదహరించారు. భారత రాజ్యాంగంలోని 341 అధికరణ ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ కొన్ని కులాలను కలపాలన్నా తీసేయాలన్నా అధికారం పార్లమెంటుకే ఉంది. రాజ్యాంగ సవరణ ద్వారా జరగాలని దగ్గరుంది. ఇక్కడ రాష్ట్రపతికి ప్రత్యేక అధికారాలను కట్టబెట్టినట్టుగా రాష్ట్రపతి ద్వారా ఈ ఆర్డర్ని ఇప్పించడం అంటే ఆనాడు రాష్ట్రపతిగా బాబు రాజేంద్ర ప్రసాద్ ఉండడం, ఆ బాబు రాజేంద్ర ప్రసాద్ దళితుల అభివృద్ధికి లేకుంటే దళితులను క్రైస్తవ మతంలోకి మారితే హోదా కోల్పోతారనడానికి ఆనాడు ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని తీసుకొచ్చి అడ్డం పెట్టిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు ఆధ్వర్యంలో బీసీ సంఘాల నేతలు జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. హిందూ కాలేజ్ కూడల్లో ఉన్న పూలే విగ్రహానికి బీసీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ కాలేజ్ కూడల్లో మహాత్మా జ్యోతిరావు పూలే, సరస్వతిబాయి పూలే విగ్రహాలకు ఐలాండ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గుంటూరులో జ్యోతిరావు పూలే భవనం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు నరసింహారావు, నేతాజీ, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అంటరానితనం కానీ, కుల నిర్మూలన కానీ, వితంతులకు పెళ్లిళ్ళ కార్యక్రమం కానీ
ఆదర్శవంతమైనటువంటి ఒక మరి మహాయోధుడు మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయన చేసినటువంటి సంస్కరణలు కానీ ఆయన చూపినటువంటి బాట కానీ ప్రజలందరూ కూడా ఆయన గుండెల్లో పెట్టుకునేటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఆయన ఏ రకమైన ఉద్యమాలు పోరాటాలు చేశారో అవన్నిటి కూడా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన చేసినటువంటి సేవలన్నీ గుర్తుంచుకొని ఆయనే ఒక గురువుగా పూలే మహనీయుని గురువుగా స్వీకరించినటువంటి వ్యక్తి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలాంటి మహనీయుడికి భీమ్సేన్ సేవాదల్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే వేడుకలు హిందూ కాలేజ్ కూడల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత ప్రజా సంఘాల నాయకులు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశంలో అంటరానితనం రూపుమాపేందుకు పూలే ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గోల అరుణ్ కుమార్, నల్లపు నీలాంబరం, సముద్రాల చిన్నకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బీసీలకి ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి స్థానిక సంస్థల 34% రిజర్వేషన్లు కానీ ఈరోజు బీసీ సామాజిక రక్షణ చట్టాన్ని తక్షణమే అమల్లో తీసుకురావాలని ఈ సందర్భంగా అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ప్రజల యొక్క ప్రజాస్వామ్య దేశంలో ప్రజల యొక్క ఆకాంక్షలు అనేవి ఈరోజు రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టో రూపంలో తీసుకొస్తూ ఉంటాయి. ఆ యొక్క మేనిఫెస్టోని ప్రాతిపదికగా అమలు చేసినప్పుడే ఆ పార్టీల యొక్క లక్ష్యాలు కానీ ప్రభుత్వాల యొక్క లక్ష్యాలు కానీ నెరవేరుతాయి అనేటువంటి విషయాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వం గమనించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మనుధర్మం కొనసాగే రోజుల్లోనే ఈ బడుగు బలహీన వర్గాల కోసం అదేవిధంగా పేద ప్రజల కోసం నిరంతరం పోరాడిన గొప్ప నేత మహాత్మా జ్యోతిబా పూలే. ఈయన మనుధర్మం కొనసాగే రోజుల్లోనే స్కూల్స్ పెట్టించాడు, అదేవిధంగా హాస్పిటల్స్ పెట్టించాడు. అదేవిధంగా బ్రాహ్మణ్ స్త్రీకి ఒక బాబు పుడితే ఆ బాబుని వాళ్ళు పెంచుకొని యశ్వంత్ అని పేరు పెట్టుకొని ఆ యశ్వంత్ చేత భారతదేశంలో ప్లేగ్ వ్యాధి వచ్చినప్పుడు ఆ అబ్బాయి చేత ఎంతో త్యాగపూర్తిగా సేవ చేపించిన గొప్ప మహాత్మా జ్యోతిరావు పూలే. భారతదేశం కానీ రాష్ట్ర గవర్నమెంట్లు కానీ జ్యోతిబా పూలే ఆలోచన విధానాన్ని తీసుకొని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాం. అదే మరి పాఠశాలల ఏర్పాటుతో పాటుగా మహిళల యొక్క విద్యను ప్రోత్సహించడం కోసం మహిళలు చదువుకోవాలని చెప్పేసి చైతన్యపరిచి తల్లి సావిత్రిబాయి పూలే గారిని ఆయనే గురువుగా ఆనాడు చదువు నేర్పించి మొట్టమొదట ఈ దేశంలో ఉండమన్నటువంటి దళిత ఉపాధ్యాయురాలు ఎవరన్నా ఉన్నారు అంటే అది సావిత్రిబాయి పూలే గారు మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. దశాబ్దాలుగా నిరుపయోగంగా మారి అసాంఘిక శక్తులకు నిలయమైన కాకుమాను వారి తోటలోని కార్మిక శాఖ స్థలం ఎట్టకేలకు గుంటూరు నగరపాలక సంస్థ ఆధీనంలోకి వచ్చేసింది. ఈ స్థలంలో నారా చంద్రబాబు నాయుడు క్రీడా ప్రాంగణం అభివృద్ధికి కార్మిక శాఖ సమ్మతించింది. 50 కోట్లకు పైగా విలువ చేసే ఈ స్థలం నగరపాలక సంస్థకు కేటాయించడంలో విశేషంగా కృషి చేసిన కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, మాజీ మేయర్ నానికి, మాజీ కార్పొరేటర్లు కృతజ్ఞతలు తెలిపారు. సాధ్యమైనంత త్వరగా క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ది చేయాలని టీడీపీ నాయకులు ఈరెంటి వరప్రసాద్, కస్కుత్తి హనుమంతరావు కోరారు. కాజా చిస్టి, మీరావళి తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా చేద్దాము నాని గారు అని చెప్పి ఈ రోజున జరిగిన మంత్రివర్గ సమావేశంలో దాన్ని ఆమె కార్మిక శాఖ నుంచి నగరపాలక సంస్థకు బదలాయిస్తూ అక్కడ కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి జీవో జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ బృహత్తర కార్యక్రమానికి కృషి చేసిన కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు కానివ్వండి, లేకపోతే సూచనలు ఇచ్చిన మన తూర్పు శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ గారు కానివ్వండి, ఈ కృషి సాధించడానికి గట్టిగా పట్టుబట్టి పలుమార్లు తిరిగిన మన నగర మేయర్ కోయిలమూడి రవీంద్ర నాని గారికి ప్రత్యేకంగా వారికి అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటా ఉన్నాం. ఈరోజు మంత్రివర్గంలో ఆమోదం తెలిపినందుకు ప్రత్యేకంగా గుంటూరు నగర ప్రజల తరఫున, అట్లానే గుంటూరు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, అలానే ప్రత్యేకంగా ఈ 6 ఎకరాల 26 సెంటర్ను నగరపాలక సంస్థకి బదలాయించడం కూడా చాలా సుపరిణామం. కూటమి ప్రభుత్వంలో ఏదైతే ఇలాంటి మంచి బహుత్తరమైన కార్యక్రమాలు పేద ప్రజలకి ఆహ్లాదకరంగా ఉండే గుంటూరు నగరంలో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకునే విధంగా
నగరపాలక సంస్థలోని మేయర్ గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుతూ అరండల్పేటలోని అష్టలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ స్వామి వార్ల ఉత్సవ విగ్రహాలతో ఊరేగింపు వైభవంగా నిర్వహించారు. నిడుముక్కల్లోని గోశాల నూతన భవనం ప్రారంభం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 128 మంది ముత్తైదువులతో శోభాయాత్ర జరిగింది. ఆలయ అర్చకులు ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. 108 కలశాలతో విశేషంగా నిడుముక్కల్లో ఉన్న శ్రీ అష్టలక్ష్మి గోశాలకు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారిని తీసుకురావడం జరిగింది. మరి విశేషంగా రేపు ఉదయం 9:30 గంటలకు జగద్గురువులు శ్రీ విద్యారణ్య భారతీ స్వామి వారి చేతుల మీదుగా కోటి కుంకుమార్చన మహోత్సవం జరుగుతుంది. 1100 కేజీల కుంకుమ 1100 మంది భక్తుల చేతుల మీదుగా గో ప్రదక్షిణతో రేపు ఉదయం చైత్ర బహుళ దశమి శ్రవణ నక్షత్రం ఆదివారం ఉదయం 9:30 గంటలకు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాజిటివ్ పాలిటిక్స్ చేయాలి, టీడీపీ ఓట్ బ్యాంకును పెంచాలి, కార్యకర్తలకు సీఎం చంద్రబాబు సూచన. వైఎస్ఆర్ చనిపోయినప్పుడు జగన్ ఎక్కడున్నారో చెప్పాలి, ప్రశ్నించిన ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఘన నివాళులర్పించిన రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాలు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.